హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి మనకైతే నోటిఫికేషన్ గురించి అయితే మనకు ప్రభుత్వం నుంచి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగులకి ఇది ఒక శుభవార్త అని చెప్పి మనకైతే అనుకోవచ్చు అనమాట. 14,000 ఖాళీలు మనకి ఏవైతే కానిస్టేబుల్ సంబంధించి ఉన్నాయో ఎస్ఐ కానిస్టేబుల్ మనకైతే ఇక్కడ గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నట్టు కొంచెం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. మనకు అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందో కూడా చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఏవైనా సరే నోటిఫికేషన్స్ వచ్చినా, జాబ్ అప్డేట్స్ వచ్చినా నేను ప్రతి ఒక్కటి ఆ గ్రూప్లో పెడుతున్నాను. మీరు అక్కడి నుంచే వెళ్ళి డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఆ గ్రూప్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఈరోజు దిశ న్యూస్ ఆర్టికల్ నుంచి మనకైతే రావడం జరిగింది. 7వ తారీఖు ఇక్కడ డేట్ కూడా చూసుకున్నట్లయితే మనకైతే గవర్నమెంట్ నుంచి ఈ అప్డేట్ వచ్చింది. 14,000 కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకైతే 14,000 సంబంధించి 14,000 కానిస్టేబుల్ భర్తీ అని చెప్పేసి మనకైతే గవర్నమెంట్ నుంచి అయితే అప్డేట్ వచ్చిందనమాట. అధికారులు ఆమోదం కోసం అయితే ఎదురు చూపులు అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. ఇక్కడ చూసుకోండి మీకు క్లియర్గా. అయితే రెండో దశలో ఇక్కడ 17,000 మందికి పైగా రిక్వైర్మెంట్ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. హోంగార్డ్ సంబంధించి జాబులు కావచ్చు, ప్రతి ఒక్కటైతే సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికైతే కొనసాగిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనకి ఇక్కడ ఏవైతే నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ ఉందో మనకి నెక్స్ట్ వీక్ అయితే క్యాబినెట్ భేటీ ఉందన్నమాట. ఆ క్యాబినెట్ భేటీలో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఒక అప్డేట్ కూడా ఇస్తుంది. 2026లో TSL/PRB నుంచి మనకైతే అప్డేట్ అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. తప్పకుండా ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మనకి నెక్స్ట్ వీక్లో ఈ అప్డేట్ సంబంధించి ఏదైతే TSL/PRB నుంచి తప్పకుండా మనకైతే నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ వస్తుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే కూడా నేను మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అలానే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అందజేస్తున్నాను. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి.